బంగాళదుంపతోటి మిక్చర్ అయితే తయారు చేద్దాం అనుకుంటుంది మా మేనగోడలు. అయినా కొన్ని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయి. నేనైతే నోటితో అయితే నేను చెప్పేస్తాను ఏమేమి వేసుకోవాలో. చాలా టేస్ట్‌గా చాలా బావుంటదంట. ఏంటంటే ఇందులో ఏమేమి కావాలో ఒక 3 బంగాళదుంపలు అయితే తెచ్చుకుంది. 3 బంగాళదుంపలు తెచ్చుకొని దాన్ని బాగా క్లీన్ చేసి తొక్క తీసుకొని వాటిని ఒక పక్క గిన్నెలోని బాగా తురుముకొని నీళ్ళు ఉండే బౌల్‌లోని అందులో వేసుకొని గట్టిగా పిండి ఒక ప్లేట్‌లో అయితే వేసుకుంటుందనమాట. ఒక పక్కనైతే ప్లేట్ పెట్టుకొని డ్రై చేసుకోవడానికి ఈ తురిమిందంతా మళ్ళా అందులోని కూడా డ్రై చేసేయడానికి ఒక 20 మినిట్స్ అయితే ఎండలో ఉంచిందనమాట. ఆ ఎండలో ఉంచిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయితే అవుతుంది కదా! కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి పూసలాగా వస్తుందనమాట. తర్వాత ఇంకేంటంటే పొయ్యి మీద కళాయి పెట్టుకొని మనం ఈ ఎండబెట్టుకున్నవన్నీ అందులో ఏసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దాంట్లోని ఇంకా శనగపలుకులు, కరివేపాకు, వేపించుకున్న గవ్వలు ఇవన్నీ వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకున్న బంగాళదుంప మిక్చర్ అయితే రెడీ అయిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా సూపర్.